ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ మౌత్ టాక్ కి గ్యారెంటీ లేకుండా పోతుంది. మార్నింగ్ షో చూసి ఫ్లాప్ అనేస్తున్నారు, సండే రిపోర్ట్ చూసి హిట్ అంటున్నారు. అసలు బొమ్మ హిట్టా ఫట్టా అనేది మండే ఆక్యుపెన్సీ చూశాక క్లారిటీ వస్తుంది. హాయ్ నాన్న విషయంలో టాక్ షఫ్లింగ్ గేమ్ మార్కెట్లో ఎందుకు కనిపించింది? టాలీవుడ్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ దగ్గర విచిత్ర పరిస్థితిని చూడాల్సి వస్తుంది. మౌత్ టాక్ రూపంలో హిట్గా చెప్పుకున్న సినిమాలు ఉన్నట్టుండి స్లో అయిపోవడంతో బ్రేక్ ఈవెన్కు రావడం పెద్ద కష్టంగా మారిపోయింది. అందులో మంగళవారం కోటబొమ్మాలి పిఎస్ను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలు మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ హిట్స్గా చెప్పుకున్నారు. కట్ చేస్తే వారం తర్వాత మంగళవారం వరల్డ్ కప్ ఫైనల్స్ నుంచి ఆక్యుపెన్సీ లేకుండా పోయింది. 20 కోట్ల బడ్జెట్ ఫిలిం మొదటి 4 రోజుల్లోనే 13 కోట్ల గ్రాస్ తెచ్చుకుని ఆ తర్వాత అతీగతి లేకుండా అయిపోయింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు సేవ్ అయిపోయాయి. ఇక కోటబొమ్మాలి ముచ్చట ఇలాగే సాగింది. హిట్ అని చెప్పుకున్న 3వ రోజు నుంచే సినిమాకు కలెక్షన్స్ లేకుండా పోయాయి. హిట్ సినిమాకు ఇలా కలెక్షన్స్ పడిపోవడంపై ట్రేడ్ వర్గాలు అయోమయానికి గురయ్యాయి. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫిలిం ఫస్ట్ డే 1.75 కోట్లు, రెండో రోజు 2.5 కోట్లు తెచ్చుకుంది. స్టార్ క్యాస్ట్ లేని ఈ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు వచ్చేసరికి సినిమా ఈజీగా గట్టెక్కేస్తుంది అనుకున్నారు. కట్ చేస్తే ఉన్న ఫలంగా సినిమాకు వసూళ్లు ఆగిపోయాయి. 7 కోట్ల గ్రాస్ దగ్గర కలెక్షన్స్ కు చెక్ పడిపోయింది. మంగళవారం కోటబొమ్మాలి పిఎస్లు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయితే, హాయ్ నాన్న మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుని 3వ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ పుణ్యమా అంటూ ఒడ్డున పడింది. సోమవారం కూడా గట్టెక్కేయడంతో 65 కోట్ల బడ్జెట్తో మన ముందుకొచ్చిన ఈ ఫిలింకు 30 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాగా 58 కోట్ల గ్రాస్ వసూళ్లు, 30 షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా 5 రోజుల్లో 42 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. రేపో మాపో 50 కోట్ల గ్రాస్ను సాధించేలా కనిపిస్తుంది. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో గట్టెక్కేలా కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇలా కలెక్షన్స్ రాబట్టడంపై ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్టార్ క్యాస్ట్ లేని సినిమాలు లేకపోవడంతోనే హాయ్ నాన్నకు నాని రూపంలో ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టిందంటున్నారు.